నేచర్ చాలా బాగుంది డార్లింగ్. ఓ మై గాడ్, ఫ్లవర్స్. థ్యాంక్ యూ డార్లింగ్. కమ్ ఆన్ డార్లింగ్. అబ్బో ఎంత బాగుందో. వావ్, సూపర్ ఉంది డార్లింగ్. అవునా? ఓకే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. నేను రానా? చీపో, బాయ్. అను నువ్వు ఒక్కసారి అనుభవించాలనుకున్నాను, కానీ మిస్ అయింది. పక్కనే ఉన్న ఈ అందాన్ని ఆస్వాదించకుండా వేరే దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? అవును, ఇంతకీ వాళ్ళ శవాలు ఏమై ఉంటాయి? ఏమైంటాయి? ఏ కుక్కలకు గద్దలకు ఆహారమై ఉంటాయి. లేకపోతే నాతో ఢీకొంటారా? సరే గాని ఇంతకీ నాకు ఓన్లీ కమిషనేనా లేదా పార్ట్నర్గా చేర్చుకునేదేమన్నా ఉందా? ఓ అదా, రేపు మా పార్ట్నర్స్ మీట్ అయినప్పుడు చెప్తాలే. ఎప్పుడు ఇలాగే అంటావు, పార్ట్నర్గా మాత్రం చేర్చుకోవు. ఏంటి బంగారం అలుగుతావు? నీకు నేనున్నానుగా. ఉన్నావు, పేరుకు మాత్రం ఉన్నావు. గెస్ట్ హౌస్ రాసిస్తా అన్నావు, మాట దాటేశావు. డార్లింగ్, పార్ట్నర్షిప్తో పాటు నీకు బిల్డింగ్ కూడా రాసిస్తా, ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. నిజంగానా? నిజం. అయితే ఓకే. ఎవరు? దెయ్యం. అను, నువ్వా? నువ్వు ఇంకా చావలేదా? జాను, అది మన అను. అవునా? అను, నిన్ను ఒక్కసారైనా అనుభవించలేకపోయానంటే ఫీల్ అయిపోయాను. కానీ నువ్వే నా కోసం బ్రతికొచ్చావంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. జాను, చూడబ్బా అను, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. కార్తీక్ ఎలాగో లేడు. ఉన్న ఆనందం నమ్ముకున్నావు అనుకో, నీ భవిష్యత్తు బాగుంటుంది. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడే, ఓకేనా?
చేస్తానన్నావుగా, రా ఆ, చెయ్యి, చెయ్యిరా. అను ప్లీజ్ అను, ప్లీజ్ అను, నన్నేం చేయొద్దను, ప్లీజ్ అను, నీకేం కావాలంటే అది ఇస్తాను, ప్లీజ్ అను, నన్ను వదిలేయను. ఓ, ఏం కావాలన్నా ఇచ్చేస్తావా? ఇస్తాను, ప్లీజ్ అను, ఇస్తాను. అయితే ఇచ్చే. ఏం కావాలి? డబ్బు కావాలన్నా, బంగారు కావాలన్నా చెప్పను, ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ప్లీజ్ అను, వదిలేయను, ప్లీజ్. ఇచ్చేరా, నా కార్తీక్ నాకు ఇచ్చేరా. ఎత్తరా. హలో అనంత్. రాబర్ట్, ఓకే, రేపు చిన్న మీటింగ్ ఉంది, అది చూసుకొని వస్తాను. చెప్పు, రమ్మని చెప్పు. ఓకే, ఎనీ ప్రాబ్లం? నథింగ్, వచ్చేయండి. ఓకే, షూర్, ఐ విల్ కమ్ టుమారో. చెప్పేశాను, వదిలేయను, ప్లీజ్ అను, వదిలేయి. వదిలేస్తున్నా, నన్ను వదిలేయను అను, వదిలేస్తున్నా, వదిలేయను. వదిలేసా బుల్లెట్ని. నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? నేనేదో నా మా నాన్న ఆనంద్ గారిని చంపుకుంటుంటే దానికెందుకు మూసుకొని కూర్చోవచ్చు కదా. 100 నెంబర్ తెలిసిన ప్రతి ఒక్కరూ ఫోన్ చేసేవాళ్లే. ఫోన్ చేయబోయింది, నాకు నచ్చలా, అందుకే బై 1 గెట్ 1 ఆఫర్లా లేపేశా. మరి వాచ్మెన్ ఎందుకు చంపావు? రత్తాలు 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 అమ్మాయి గారు, రత్తాలను ఎవరో చంపేశారు. రత్తాలు చంపేశారు అమ్మాయి గారు. పదండి, పోలీసులు ఫోన్ చేద్దాం. పదండి. సరిపదా. హలో హలో, పోలీస్ స్టేషన్. ఏ నువ్వు నువ్వు ఏ? నన్నే పోలీసులకు పట్టిస్తావురా నువ్వు? ఆ? ఏ? ఈ గొర్రెలన్నీ ఒకటే గుంపు కదా, అది చేసిన తప్పే వీడు చేయబోయాడు. వీడి మీద కూడా సేమ్ ఫీలింగ్, కత్తి ఖాళీగా ఉంది కదా అని చంపేశా. వీడెవడు? వీణెందుకు చంపావు? నన్ను వదలి నీవు పోలేవులే, ఇది నిజములే. చూడ్డానికి సన్నదాసి తెగిలా ఉన్నావు, కానీ నువ్వేంటక్క కాల్చిన ఇనప చువ్వలాగున్నావు. నువ్వు అలా కొట్టమాక, నువ్వు కొడుతుంటే నా గుండె పెరిగిపోతుందక్క. ఆస్తి కోసం, భూమి కోసం చంపుతారు, కానీ నువ్వేందక్క ఈ కోటు కోసం చంపుతున్నావు. ఇదిగో నీ కోటు. అన్ని సాక్ష్యాలు చూసి ఎక్కడికి పోతారా? సాక్ష్యాలన్నీ చూసి ఎక్కడికి పారిపోతావరా?
ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేస్తా. దొంగన బూతులు ఎందుకులే, వీళ్ళని అంతా చంపుతుంటే కళ్ళున్నాయి కదా అని చాటుగా సినిమా చూస్తున్నట్టు చూస్తూనే ఉన్నాడు. చాటిమాటి వ్యవహారాలన్నా చాటుగా చూసేవాళ్ళన్నా నాకు కోపం. అయినా సాక్ష్యం మిగలకూడదని వీడి శేషన్ 0 చేసేసా. చేసింది మర్డర్స్ అయినా ఎంత చక్కగా వర్ణిస్తున్నావే, అదేదో ముద్దుగా ముగ్గేసినట్టు. నీలాంటి దాన్ని అసలు ఇదంతా కాదు. నా అసిస్టెంట్, నా డిపార్ట్మెంట్ వాడిని ఎందుకు చంపావు? అస్సలు ఈ వ్యవహారంలో మెయిన్ కంటెస్టెంట్స్ మీరే కదరా. ఏంటి మేమా? ఎస్, లంచం మీ పోలీసులకు బాగా నచ్చిన మాట. తినే కంచం కంటే పెళ్ళంతో పడుకునే మంచం కంటే మీకు మంచి కిక్కునిస్తుంది కదరా. ఈ ఆనందరావు లాంటి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని నీతిని న్యాయాన్ని వర్తిస్తున్నారు కదరా. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, చంపొద్దు, నన్నేం చేయొద్దు. అందుకు మా పోలీస్ వ్యవస్థ, కోర్టులు ఉన్నాయి. చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు, నన్నేం చేయొద్దు. నువ్వు చెప్పినట్టు వాడిని కోర్టుకి తీసుకెళ్తే వాడికి శిక్ష పడేసరికి 15 లేదా 20 ఏళ్ళు పడుతుంది. ఈలోపు వాడికున్న ఆర్థిక బలంతో వాడు ఈ కేసుని తారుమారు చేసేస్తాడు. మొన్నే కదా 20 ఏళ్లుగా నడుస్తున్న ఒక రాజకీయ నాయకుడి కేసులో 3 ఏళ్ల శిక్షణ విధించింది. ఇది మన న్యాయ వ్యవస్థ. ఈలోగా నాలాంటి ఎంతో మంది యువతల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదరా. నేను నా కార్తీక్తో జీవితం పంచుకోవాలనుకున్నాను, కానీ నా ప్రేమను ఆ మత్తు మందుల కారణంగానే నా వాళ్ళని నాకు దూరం చేశారు కదరా. నా కెరియర్ మొత్తం స్పాయిల్ చేశారు కదరా. రాబర్ట్ ని చంపడం కోసం వద్దు. ఇలాంటి వాళ్ళని ఎంత మందినైనా చంపేస్తా. నన్ను చంపొద్దు. చెప్పు, నన్ను చంపేయద్దు. రాబర్ట్ ఎక్కడున్నాడు చెప్పు. చెప్తాను. రాకేష్ గెస్ట్ హౌస్, శంషాబాద్. చెప్పేసి ఏం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఒరే పిచ్చిన కొడుక, డిపార్ట్మెంట్ లో నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈ నగరం నిశానగరం అయిందిరా. నిన్ను వదిలేస్తే నా ఈగోని వదిలేసినట్టే. నో, నెవర్. వద్దు. ఈ నగరంలో ఉన్న నిశాని తొలగించాలంటే నీలాంటి వాళ్ళు ఉండకూడదురా. హలో, అవునా? వాట్ హ్యాపెన్? సార్, ఇంకో మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్, మళ్ళీ మర్డర్. అసలు ఇదంతా చేస్తుంది ఒక పర్సనా లేదంటే ఒక గ్రూపా? నేను స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవడానికి వీలేదు. ఐఎమ్ నాట్ ఏ లూజర్, ఐఎమ్ ఆల్వేస్ విన్నర్. హలో,